మీ సర్ఫమ్ ఆల్రెడీ మీరు మీ బిఎల్ఓకి ఇచ్చారు. మరి బిఎల్ఓకి ఇచ్చిన తర్వాత మీ ఫామ్ మరి రిజిస్ట్రేషన్ అయిందా లేదా మరి తెలుసుకోవడం ఎలా? బిఎల్ఓకి ఇచ్చడం మన పని అయిపోయిందని చేతులు దులుపుకుంటే సరిపోదు. అది రిజిస్ట్రేషన్ అయితేనే మీకు 2026లో కొత్త ఓటుగా నమోదవుతుంది. మరి దాన్ని తెలుసుకోవడం ఎలా? సో ఈ వీడియో ఒకసారి చూడండి, ఈ విధంగా తెలుసుకోవచ్చు. మీ మొబైల్లో ఈసే నెట్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఓటర్ సర్వీస్లో ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒకటి వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి పోయి. తర్వాత మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సెట్ 126లో ఫిల్ ఎన్యుమరేషన్ ఫర్ ఆన్లైన్ అని వస్తుంది, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. స్టేట్, నేను తెలంగాణ అయితే తెలంగాణ క్లిక్ చేస్తున్నా, మీరు కూడా మీ స్టేట్ని క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఎంటర్ యువర్ ఎపిక్ నెంబర్, నా యొక్క ఎపిక్ నెంబర్ చేస్తున్నా. ఇక్కడ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అని ఒకవేళ వచ్చిందనుకోండి, మీ ఫాము డిజిటలైజేషన్ అయినట్టు. అలా కాకపోతే మీకు వేరే ఫామ్ ఫిల్ చేయమని చూపెడితే అది డిజిటలైజేషన్ కానట్టు, అది కూడా చూపెడతాయి. ప్లీజ్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అంటే సక్సెస్ఫుల్గా నాది అయింది. ఒకవేళ మరి మాకు కాలేదు, మరి ఎలా సార్ అంటే దానికి కూడా ఉంది మనకు ఆప్షన్. సేమ్ ఇదే విధంగా మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత పూర్తిగా బ్యాక్ రావాలి, అందులో ఉండే ఎపిక్ నెంబర్ కొడితే అది తీసుకోదు. సో పూర్తిగా బ్యాక్ వచ్చేసాలి మీరు. అంటే మళ్ళీ ఈసే నెట్లకు మనం ఒక్కసారి రండి. ఒకవేళ కారులో ఏ విధంగా ఉంటుందో చూపెడతా, దాన్ని కూడా చూపెడతా చూడండి. ఇట్లా అయితే లేదు చూడండి. కాకపోతే అందుకే నేను ఒకసారి బ్యాక్ వచ్చా. బ్యాక్ వచ్చిన తర్వాత ఒక తెలంగాణ స్టేట్ క్లిక్ చేసుకున్నా. ఇప్పుడు ఎపిక్ నెంబర్ క్రియేట్ చేస్తున్నా, అంటే కానోళ్ళ దానికి ఉదాహరణ చెప్తున్నా. నేను ఒక పర్సన్ ఇంకా ఇవ్వలే, సబ్మిట్ చేయలే, చెక్ చేద్దామని వాళ్ళది కూడా నేను ఎంట్రీ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ విధంగా వాళ్ళది ఎంట్రీ చేసిన కానోళ్ళది సేమ్ స్పెషల్ ఇంటెన్సివ్ ఫామ్లోకి వచ్చి తెలంగాణ స్టేట్ క్లిక్ చేసుకుని బ్యాక్ వచ్చి ఎంటర్ దేర్ ఎపిక్ నెంబర్, వాళ్ళ ఎపిక్ నెంబర్ నేను ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన అంటే వాళ్ళు పిఎల్ఓలోకి ఇవ్వలే, చూద్దాం ఏ విధంగా కడుతున్నాను. సో ఈ విధంగా వాళ్ళ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా డీటెయిల్స్ అంటే చూడండి. మీరు ఇప్పుడు పూర్తి ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కిన. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ఈ విధంగా మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోతే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది, ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే ఇంకా నింపలేదు. సో ఈ విధంగా వస్తుంది, అంటే రిజిస్ట్రేషన్ కాకపోతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రిజిస్ట్రేషన్ అయితే ప్లీజ్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ. మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ లింక్ కాలేదు దానికి, అందుకే మొబైల్ నెంబర్ తీసుకుంటూ సెండ్ ఓటీపీ వస్తుంది. ఆ విధంగా అయితే సక్సెస్ఫుల్ ఉంటుంది. సో ఇంకా ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఫిల్ కాలే. సో ఈ విధంగా చేసుకోవచ్చు. సో కావున మీ ఫామ్ కనుక డిజిటలైజేషన్ కాకపోతే వెంటనే మళ్ళీ మీ బిఎల్ఓను సంప్రదించండి, తొందరగా డిజిటలైజేషన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.